నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఈ రోజు మండల వ్యవసాయ అధికారి నాగం సుధా మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఆకుల సురేష్ గ్రామ వ్యవసాయ సహాయకులు మాధురీలత ఇన్సూరెన్స్ ఏజెంట్ శివ ఫీల్డ్ అసిస్టెంట్ ఆచంటి నరేష్ గ్రామంలో ఉన్న రైతులందరికీ వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన సదస్సును నిర్వహించి పంట దిగుబడులు పెరిగే విధంగా వ్యవసాయ చిట్కాలు చెప్తూ గ్రామ రైతులందరితో మాట్లాడడం జరిగింది. 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు వేసే రైతాంగం కూడా మన దగ్గర ఉన్నారు, అవునా కదండి. ఇంకా మరీ దారుణం మొక్కజొన్న షుగర్ కేన్ చెరుకు పండించే రైతులైతే ఇంకా 10 బస్తాలు 15 బస్తాలు వాడుతున్నారు. ఏంటంటే మనకి యూరియా వేయగానే ఏమవుతుంది, చేను వెంటనే కైపెక్కుతుంది, అంతే కదా. అదేంటంటే నీటిలో కరిగి వెంటనే మొక్కకు అందుతుంది. ఆహా పచ్చగా ఉంది బాగుంది అనుకుంటుని తెగేసేస్తున్నారు రైతులు. కానీ మీరు యూరియా వాడితే మిగతా పోషకాల విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అది మీకు పూర్తి ఖరీదు, యూరియా పూర్తి ఖరీదు ఎంత ఎవరికైనా తెలుసా అండి? 2500 దాని పూర్తి ఖరీదు. మిగతాదంతా గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి మనకి 266 రూపాయలకు ఇస్తుందని చెప్పేసి రైతులు తెగ యూరియా వాడుతున్నారు. కాబట్టి మీరు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి, అలాగే పొటాష్ ఎరువుల వాడకం పెంచుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి రైతులు దీనికి అనుగుణంగా మీరు పంటలు పండించుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ విషయాలు చెప్దామని నేను మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మనకి కౌలు రైతాంగమే కాబట్టి కౌలు చేసే ప్రతి రైతు కూడా మీరు కౌలు కార్డులు మీ విఆర్ఓ గారిని కానీ మన విఏ గారిని సంపర్కి ఏమన్నా చెయ్యాలి అంటే రేపు పొద్దున మనం పంట నమోదు చేయాలన్నా మీకు ఎరువులు కానీ ఈ సబ్సిడీపై వచ్చే విత్తనాలు కానీ పంట రుణాలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏది చేయాలన్నా కౌలు రైతులకి మాత్రం కౌలు కార్డులు ఉంటేనే చేయగలము. అలాగే మనకి ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా పథకం రైతులకి డబ్బులు వేస్తారు. సొంత రైతులకి ఎలాగో గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది, అలాగే కౌలు రైతులకు కూడా వేస్తామని చెప్తున్నారు. కాబట్టి దానికి వెయ్యాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సింది కౌలు కార్డులు. కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా ప్రతి కౌలు రైతులు కూడా కౌలు కార్డులు తీసుకోవాలనేది కోరుకుంటున్నామండి. అలాగే ఇంకోటి వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయిస్తున్నాము. మీరు ఎలాగో పంటలు రుణాలు తీసుకుంటారు, రైతులందరూ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. మీరు బ్యాంకులో రుణాలు తీసుకుంటే అక్కడే మీకు ఇన్సూరెన్స్ కట్ చేసేసి మిగతా డబ్బులు మీకు రుణంగా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే కట్ చేయించుకోలేదో క్రాప్ ఇన్సూరెన్స్ కి మనకు కట్ చేయలేదో రుణం ఎవరైతే బ్యాంకు ద్వారా తీసుకోలేదో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అనేది మనము మీ సేవ ద్వారా కట్టిస్తున్నాము. దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏజెంట్ SBI లైఫ్ నుంచి కూడా వచ్చారు, ఆ పథకం గురించి కూడా మీకు చెప్తారు. అలాగే మనం ఏంటంటే గట్ల మీద వేసుకోవడానికి కూడా కంది విత్తనాలు ఇస్తున్నామండి. అంటే ఇదేవో కాపులు కాసేస్తుందని గట్రా ఇవ్వట్లేదు. ఏంటంటే మనం ఒక చేనుకి ఏమన్నా పురుగు మందులు కానీ ఈ పిచికారీ చేసేటప్పుడు మనం పంట మీద పడకుండా లేకపోతే ఏ తెగుళ్ళు వచ్చినా ముందు ఈ పంటను ఆశిస్తాయి. కాబట్టి అప్పుడు మనం పిచికారీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గట్ల మీద వేసుకోవడానికి కూడా కంది విత్తనాలు ఇస్తున్నాము. రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఒకప్పుడు మనం గట్ల మీద మన తాత ముత్తాతలు వేసేవారు, ఏదో ఒకటి అలా గట్లు ఉంచేవారు. కానీ ఇప్పుడు మనకు గట్లే ఉండట్లేదు సగం, అంతే కదండి. గట్లు ఉండట్లేదు, ఉన్న గట్టును కూడా కోసేసి అక్కడ కూడా ఊడ్చేస్తున్నారు మన రైతులు. కానీ కొంచెం చూడండి, గట్లు వీలుంటే అసలు ఇవన్నీ కూడా మనం వేసవ కాలంలోనే బాగు చేసుకోవాలి, గట్లు బాగు చేసుకోవాలి. గట్ల మీద ఇలాంటివి పండించుకుంటే ఏంటంటే మనకి ఏ కాయగూర విత్తనాలు కానీ ఇలాంటివి వేసే భాస్వరం అనేది మనం దమ్ములు ఎందుకు వేస్తామండి? ఎవరికైనా తెలుసండి మనం భాస్వరం ఎరువు ఎందుకు వాడుతున్నాం? మీరు వాడుతున్నారు కదా, DAP కానీ ఈ సూపర్ కానీ కాంప్లెక్స్ లో 14, 35, 14 ఎక్కువ వాడతాం, 20, 20, 13 వాడతాం. అందులో భాస్వరం 20% ఉంటుంది. ఎందుకు వాడుతున్నాం మనం భాస్వరం? మొక్క వేరు వ్యవస్థ బాగుండాలంటే మనం భాస్వరం వాడతామండి. వేరు వ్యవస్థ ఎప్పుడు మొదలవుతుంది? ఫస్ట్ నుంచి మొదలవుతుంది. కాబట్టి మనం వేసే ఎరువు ఫస్ట్ లోనే ఉపయోగపడాలి అంటే మనం దమ్ములో వేసుకుంటేనే మంచిది. లేదు అంటే మీరు ఊడ్చిన 10 నుంచి 15 రోజులు వేసుకుంటేనే ఆ వేసిన ఎరువు అనేది భూమిలో కరిగి మొక్కకు అందడం జరుగుతుంది. కాబట్టి వేరు వ్యవస్థ అనేది బాగుంటుంది. కాబట్టి మీరు వేసే భాస్వరం ఎరువుని మాత్రం మొదట్లోనే వేసుకోవాలని రైతులకి సూచించడం జరుగుతుంది. అలాగే మన రైతులు ఏంటంటే పొటాష్ ఎరువులు ఎన్ని మీటింగుల్లో చెప్పినా ఒక దఫానే వాడుతున్నారు, అవునా కదండి. పొట్ట తగిలేటప్పుడు ఒక్కసారే వాడుతున్నారు.
కానీ మనం చెప్పేది ఏంటంటే పొటాష్ ఎరువు ఎప్పుడు కూడా 2 దఫాలు వాడుకోవాలి. అది కూడా దమ్ములో వేసుకోవాలి. దమ్ములో వేసుకోవడం వీలు కాకపోతే మళ్ళీ మీరు ఊడ్చిన తర్వాత మొదటి ట్రిప్ యూరియా వేస్తారు కదా, మొదటి దఫా యూరియా అలాగే వేస్తారు కదా, దాంతో పాటు ఒక 10 నుంచి 12 కేజీలు కలిపి వేసుకుంటే మంచిది. అలాగే రెండో దఫా వచ్చి పొట్ట తగిలినప్పుడు వేసుకుంటాం. ఎలాగో మూడో దఫా యూరియాతో వేసుకుంటాం కాబట్టి అప్పుడు వేసుకోవాలి. అందరూ ఏంటంటే రెండో దఫా పొట్ట తగిలినప్పుడు ఖచ్చితంగా వేస్తున్నారు, కానీ మొదట్లో ఈ పొటాష్ ఎరువు అనేది వాడట్లేదు. ఫస్ట్ లోనే మనం పొటాష్ ఎరువు అనేది వాడుకుంటే మనకి, మీరు పొటాష్ ఎరువు వాడితే ఏమవుతుంది, ఆకు పట్టుకుంటే చాలా గరుగ్గా ఉంటది, నూగు ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏంటి, చీడపీడలు మన మొక్క మీద వచ్చే అవకాశం తక్కువగా ఉంటది. మనకి రెసిస్టెంట్ బలం కాల. మనం కూడా చూడండి, మనకు తిన్న తిండిలోనే మనకి బోల్డ్ పోషకాలు ఉంటాయి. మనం ఒక్కొక్క పని చేయాలంటే ఒక్కొక్కటి తింటాం. అలాగే మొక్కకు కూడా సరైన సమయంలో మీరు వేయడం ఇంపార్టెంట్ కాదండి, సరైన సమయంలో అందించడం ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు వేయాలనుకున్న ఎరువు అప్పుడే వేయాలని రైతులను కోరుతున్నాం. కానీ రైతులు ఏంటంటే ఈ పొటాష్ ఎరువులు ఎక్కువ రేటు పెరిగిపోవడం 1700 అయ్యింది ఎంఓపి. దానివల్ల ఏంటంటే వాడకం తగ్గించేశారు. యూతున్నాం అవి ఫస్ట్ నుంచి విత్తన శుద్ధికి కానీ దమ్ములో వేసుకోవచ్చు. తర్వాత ఊడ్చిన తర్వాత కూడా మనకుని వేసుకుంటే మీకు ఫస్ట్ నుంచి వచ్చే వేరుకులు కానీ, పొడ తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇలాంటివి కూడా వాడి పంట నమోదు అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఏంటంటే మనకి సాయి అబ్బాయి 5 సంవత్సరాల నుంచి ఈ విలేజ్ లో పనిచేయడం వల్ల, మీరు వచ్చినా రాకపోయినా తనకి మీ సర్వే నెంబర్లు ఐడియా ఉండడం వల్ల తను పంట నమోదు చేసేసి ఈకేవైసీ చేసేటప్పుడు మీకు ఫోన్లు చేసేసి ఓటీపీలు చెప్పేసుకుని ఈకేవైసీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు, మనకు కొత్త స్టాఫ్ వచ్చారు కాబట్టి మీ పంటకి నమోదు మాత్రం చేయించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పంట నమోదు అయిందా, మీ యొక్క వివరాలు అమ్మాయికి ఇస్తే మీకు పంట నమోదు అనేది చేయడం జరుగుతుందండి. రేపు ఏ పంట నష్టపరిహారం వచ్చినా అంటే ఈ అక్టోబర్ నవంబర్లో కూడా మన జిల్లాకి ఎక్కువ వర్షాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు తెలిసిందే, అక్టోబర్ నవంబర్లో మనకి ఎక్కువ తుఫాన్లు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. అప్పుడు పంట నష్టం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీకు పంట నష్టం రావాలన్నా, క్రాప్ ఇన్సూరెన్స్ రావాలన్నా, ఏ పథకం వర్తించాలన్నా కూడా ముఖ్యంగా రైతులందరూ పంట నమోదయ్యి ఉండాలి. మీరు పంట నమోదు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్కీమ్లన్నీ వర్తిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మీ పంటను మీరే నమోదు చేయించుకోవాలి. మీ వివరాలు తను మాధురి అండి, తన పేరు, తనకి ఇచ్చి మీరు తనకి ఇస్తే మీ పంట నమోదు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క వివరాలని అమ్మాయికి ఇవ్వండి. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ వేదిక అధికారులకి నా ప్రత్యేక నమస్కారాలు తెలియపడుతున్నాను. అలాగే నువ్వు చేసుకోలే కాబట్టి ఎవరొకరు మనిషిని పెట్టేసుకో, అర్థమైందా? చెప్పావు కదా, నీకు ఫర్టిలైజర్లు ఏమన్నా మిగిలిన డబ్బులు ఉంటే అబ్బాయికి ఇచ్చాడు, నువ్వు గొట్టలంపటి కట్ట తిరగలేవు. నువ్వు మొత్తం డేటా సెట్ చేసాడు, ఆ అబ్బాయిని చేయమంటావు, నువ్వు అప్లోడ్ చేసేసుకోవడం. నువ్వు ప్రెగ్నెంట్ అని వదిలేరు కదా, ఫాస్ట్ గా చేయించేసుకోవాలి. ఎవరికైనా అలాంటి తెలిసిన పర్సన్స్ ని పెట్టేసుకో. చూడు చాలా దూరపులు అయిపోయినాయి అమ్మా, స్టార్ట్ చేసే కూడా వేసేస్తారు. ఇంక ఈ వారంలో మొత్తం ఊడుపులు అయిపోతాయి. జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలంలో భూపాలపట్నం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా రైతులకు దమ్ములో చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం అంటే రైతులు ఎక్కువగా సూపర్ వాడుకోవాలని సూచించడం జరిగింది. అలాగే ఊడ్చిన పంట పొలాల్లో వేసుకోవాల్సిన ఎరువుల గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే ప్రతి కౌలు రైతు కూడా కౌలు కార్డులను తీసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రతి రైతు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, దానివల్ల ఏంటంటే పంట నష్టపోయినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని రైతులకు చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మనకి కూడా పాల్గొనడం జరిగింది. ఈయన కూడా మనకి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి వివరించడం జరిగింది. అలాగే మనం ఈ కార్యక్రమంలో గట్ల పైన వేసుకోవడానికి రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, అలాగే ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా మరియు మిగతా ఎరువులు అందుబాటులోకి తెస్తున్నామని రైతులకు వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివశంకర్ అండి. నేను ప్రధానమంత్రి ఫసల్ బీమా కోసం ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ కిర్లంపూడి మండలం భూపాలపట్నం అనే గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమానికి అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగిందండి. సో ఈ పథకానికి సంబంధించి పిఎంఎఫ్బి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ప్రధానమంత్రి పంటల బీమా పథకం గురించి రైతుల సోదరులందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగిందండి. సో ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ కట్టుకున్నట్లయితే వారందరికీ కూడా
దాదాపుగా ఎకరానికి 38,000 కూడా రావడం జరుగుద్దండి. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన ఎంఏఓ గారి ఆధ్వర్యంలో మేము నిర్వహించిన కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి సో వారికి కూడా క్లుప్తంగా వివరించడం జరిగిందండి. సో ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్క రైతు సోదరు కోరుతున్నామండి. థ్యాంక్ యూ.